ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గజ తుఫాను సాయంత్రం కడలూరు పంబన్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను మరింత తీవ్రతరం కావడంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం యుద్ధ నౌకలతో సిద్ధంగా ఉంది. ఎన్ఎస్ రణ్వీర్, కంజర్ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. బాధితులను, అత్యవసర వస్తువులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందస్తు జాగ్రత్తగా తమిళనాడులోని 7 జిల్లాల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాగా బుధవారం సాయంత్రానికి చెన్నైకి 430 కిలోమీటర్లు, నాగపట్నానికి 510 కిలోమీటర్ల దూరంలో నైరుతి, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత బలహీనపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఏపీలోని కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మురళి, చెప్పండి, గజ తుఫానుకు సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ అండి. ఇటు గజ తుఫాన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకి గజ తుఫాన్ పేరు చెప్తే ప్రస్తుతం వణుకు పుడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 4-5 రోజులుగా కూడా గజ తుఫాను ప్రభావం ఇటు తమిళనాడు, ఆంధ్ర పైన చూపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా ఇవాళ సాయంత్రం వరకు కూడా చెన్నైకి సమీపంలోని తమిళనాడులోని కడలూరు, పంబన్ మధ్యలో ఈ గజ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ వైపు కూడా పూర్తి స్థాయి సహాయ చర్యలకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రీకారం చుట్టింది. ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు మధ్య దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని గజ తుఫాను కొనసాగుతున్న పరిస్థితి. 10 కిలోమీటర్లకు పైగా కూడా గంటకి వేగంతో ప్రయాణిస్తున్నటువంటి గజ తుఫాను ఇటు ఈశాన్య దిశగా వెళ్లి నాగపట్నానికి ఈశాన్యంగా 720 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి తూర్పు దిశగా 600 కిలోమీటర్లు కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఇది కదులుతూనే ఉందని చెప్పుకోవాలి. ఈ తుఫాను దాదాపుగా కూడా పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ తీవ్ర తుఫాను కూడా ఇవాళకి రూపు దాల్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే చెన్నైకి, తమిళనాడుకి సమీపంలో ఉన్నటువంటి కడలూరు, అలాగే ఇది పంబన్ మధ్య కూడా తీరం దాటే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా దీనికి తగ్గట్లుగా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా అధికారులు చేపట్టారు. ఈ మధ్య తీరంలో ఇది తీరం దాటుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా వాతావరణ శాఖ IMD ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్న సాయంత్రం నుంచే కూడా దక్షిణ కోస్తాలోని పలు చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాని అయితే రాత్రి నుంచి కూడా వర్షం భారీగానే మోస్తరుగా కురుస్తుందని చెప్పుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరు కూడా సెలవులు పెట్టకూడదు అని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా నెల్లూరులో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మాత్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మత్స్యకారులని వేటకు వెళ్ళనీయకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే నావికాదళంతో పాటు NDRF బృందాలు కూడా ఇప్పటికే చెన్నైకి చేరుకున్నాయి. తమిళనాడు సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాయి. అదేవిధంగా పాండిచ్చేరి, తమిళనాడులో కూడా ఇవాళ సాయంత్రం వరకు భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆయా ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకి ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పటికే పోర్టులు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెన్నై, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇంకా పాండిచ్చేరిలో ఉన్నటువంటి పోర్టులు అన్నింటిలో కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే నెల్లూరులో ఉన్నటువంటి కృష్ణాపట్నం పోర్టుకి సమీపంలో వేట జరుపుతున్నటువంటి తమిళ మత్స్యకారులు అనేక మంది ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కండలేరు క్రీక్ వద్దకు దాదాపుగా అనేక బోట్లతో వెళ్లి చేరుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి అనుమతి నిరాకరించడంతో అటు తమిళనాడు ప్రభుత్వం, అయితే ఏపీ ప్రభుత్వం పోర్టుకి సంబంధించిన సిబ్బందితో మాట్లాడి బోట్లని కండలేరు క్రీక్ వద్ద నిలుపుదల చేసి దాదాపుగా 200 నుంచి 250 మంది వరకు కూడా మత్స్యకారులకి ఇక్కడ స్థానికంగా వసతి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే ఇటు బోట్లు తీసుకొని
మత్స్యకారులు కూడా వేటకు వెళ్లాలని సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం మాత్రం దీనిపైన ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంది. ఎక్కడైతే మత్స్యకారులు ఉంటారో మత్స్యకారుల ప్రాంతాల్లో పూర్తిగా వేటకు వెళ్లొద్దు, అదేవిధంగా ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని తుఫాను గానీ ఎక్కువైతే ఇటు తుఫాన్ షెల్టర్ కేంద్రాలకి పునరావాస కేంద్రాలకి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరు కూడా కింద స్థాయి అధికారులు అటు పోలీసు కానీ ఇటు రెవెన్యూ కానీ ఈ అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టడానికి లేదు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు పవర్ కి సంబంధించి కరెంటు పోయినా కూడా ఎక్కడ మొబైల్ సిస్టమ్ అనేది ఆగకుండా పవర్ బ్యాంకులను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి అధికారులకు కూడా సూచించినటువంటి పరిస్థితి చూస్తుంటే తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంచనాకి ముందుగానే అధికారులు వచ్చారనే చెప్పుకోవాలి. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల లోపు ఇటు చెన్నైకి సమీపంలోని పమ్మన్ అలాగే కడలూరు దగ్గర ఈ గజ తుఫాను తీరం దాటుతుందని చెప్పి వచ్చేటటువంటి వార్తల నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపై మాత్రం ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు తమిళనాడు ప్రభుత్వం గానీ అటు పాండిచేరి ప్రభుత్వం గానీ సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీకి దక్షిణ కోస్తాలో పిలువబడేటటువంటి నెల్లూరు జిల్లా, ఒంగోలు అలాగే చిత్తూరు జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రాత్రి నుంచి కూడా వర్షం మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఏదైతే గజ తుఫాను ప్రభావం మాత్రం జిల్లా పైన అలాగే తమిళనాడు పాండిచేరి మీద మాత్రం రాత్రి నుంచే చూపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కడలూరు దగ్గర తుఫాను తీరం దాటే వరకు కూడా పరిస్థితిని సమీక్షించే దిశగా కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫానుగా మారి వర్షం భారీగా 2 రోజుల వరకు కూడా పడే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడ ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశించిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.